ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇదిగో నేను నీకు తోడయుండును, నీవు వెళుతున్న ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పాను. ఈ వాక్యములో ప్రభు చెప్తున్నారు, ఇశ్రాయేలుతో యాకోబుతో ప్రభు మాట్లాడుతూ, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాగ్దానము చేసి ఆయన ఎన్నడూ మనం మర్చిపోలేదు. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే, నేను ఎన్నడూ నిన్ను విడవను ఆయన చెప్పిన వాగ్దానంలో ఎన్నో వాగ్దానాలు ప్రభు చేశారు. కానీ మానవ జీవితమే దేవునితో ఒక ఒడంబడిక, దేవునితో ఒక నిబంధన చేసుకోలేకపోతున్నారు. అందుకనే కొన్నిసార్లు ప్రభు వాగ్దానాలు వారు చూడలేకపోతున్నారు. ఈ వాక్యములో మనం గమనిస్తే, నేను మీతో చెప్పినది నెరవేరు వరకు కూడా నేను మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. యెహోషువ గ్రంథములో కూడా 1వ అధ్యాయంలో 5వ వచనం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునని నేను మోషేకు తోడయున్నాను, నీకును తోడయున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయునని చెబుతూ నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చూసారా, యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నారు. జీవగ్రంథమందు నువ్వు బోధించటములో, అనుసరించటములో చక్కగా నడుచుకో. నేను నీతో నిబంధన చేశా, మోషేకు తోడై ఉన్నాను, నీకును తోడై ఉన్నా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యోర్దాను యొక్క పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితులను చూసి నీ నిబ్బరము కోల్పోవద్దు, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు ఎన్నడూ నేను విడవను అని చెప్పినప్పుడు, మోషే దేవుడు చెప్పిన వాక్యములను, ఆయన చెప్పిన మాటలు చొప్పున అలాగున మరి ప్రజల్ని సిద్ధపరిచారు, సేవకులను మరి సిద్ధపరిచి వాగ్దాన దేశంలోనికి నడిచినట్లుగా రాయబడి ఉన్నది. దేవుని నమ్మినటువంటి మనము ప్రభు మాట మీద మనం ఎంతగా ఆధారపడుతున్నాం, ఎంతగా మనం దేవునితో నిబంధన చేసుకున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథములో కూడా 41వ అధ్యాయం 10వ వచనములో, నీవు నా దాసుడువై నేను నిన్ను ఉపక్షింపక ఏర్పరచుకుంటుని, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీకు దేవుడనయుందును, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనెను అని రాయబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే, దేవుడు ప్రతి మనుషును కూడా ఆయన ఉపేక్షించుకొని ఏర్పరచుకొని ఆయన నియమించబడినటువంటి రీతిగా ఆయన పిలుచుకుంటున్నాడు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడద్దు, నిన్ను బలపరుస్తాను, సహాయం చేస్తానని చెప్తూ నీతి అనేటువంటి దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో! ఆయన ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు కదా. మరి ఈ వాక్యమును బట్టి
దేవుడి మీద నీవు ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నావా? పరిస్థితులు చూసి భయపడుతున్నావు, లోకపు పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను ఎన్నడూ విడవనని ప్రభు చెప్తున్నాను. ఆది కాండములో అబ్రహాము కుమారుడిని ఇస్సాకును గురించి మాట్లాడుతూ 26వ అధ్యాయము 24వ వచనములో, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేస్తానని చెప్పాడు. చూసారా, అబ్రహాముతో చేసిన వాగ్దానము తన కుమారుడైన ఇస్సాకుతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నడూ మర్చిపోలేదు. అబ్రహాము భూమి మీద లేనప్పటికీ, అబ్రహాము ఆయన దేవునితో విశ్వాస జీవితమును కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. ఈరోజు నీ విశ్వాసాన్ని ఎక్కడ మర్చిపోడు ఆయన. నీకునే కాదు, నీ పిల్లలకు, నీ తరములకు కూడా ఆయన ఆశీర్వాదముగాను, నీ సంతానమునకు దీవెనకరముగా నిలిచి, ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కాదని ఇక్కడ లేఖనాలు తెలియచేస్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులను చూసి విశ్వాసానికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. పరిస్థితులను చూసి భయపడిపోయి దేవుని భయభక్తులు లేకోకుండా జీవించే జీవితాలు కొన్నిసార్లు మనిషి జీవితంలో పొడచూపుతుంటాయి. ఈరోజు దేవుడితో నువ్వు తీసుకున్నటువంటి నిబంధన అది ఎన్నడూ మర్చిపోలేనిది, ఎన్నడూ విడనాడి అనుబంధాలుగా ప్రభు మనతో ఉంచాడు. కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోడు. ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు మర్చిపోయావో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు వాగ్దానాన్ని బట్టి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములో 31వ అధ్యాయం 6వ వచనములో మనం చదివితే, భయపడకము, దిగులు పడకము, ఇదిగో నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, ఎన్నడూ ఎడబాయు. ప్రజలైన ఇశ్రాయేలుతో, మోషేతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిస్థితులను చూసి, ఇదిగో అరణ్యములో వారు అరణ్య మార్గములో వెళుతున్నటువంటి మార్గాలలో నీతో వచ్చేవాడు నీ దేవుడే కదా. చుట్టుపక్కల పరిస్థితులు, వాళ్ళు వెళుతున్న మార్గాల్లో పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఉన్నాయేమో. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయిన దేవుడు. ఎందుకంటే ప్రవర్తనలో కన్నీటి ప్రవర్తన్నాడు. ఆయన పేరు ఇర్మియా. ఇర్మియా కన్నీటి ప్రవర్త. ఈ కన్నీటి ప్రవర్తతో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు. నీతో యుద్ధము చేసెదరు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును, వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ వాళ్ళు నీతో యుద్ధం చేయడానికి సమీపంగా వస్తారేమో, వారిని చూసి నువ్వు ఏ విషయంలో దిగులు పడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, వారు నీ మీద విజయము పొందలేరు. ఎందుకంటే కన్నీటితో చేసిన ప్రార్థనలు దేవుడు మర్చిపోడు కదా. శ్రమలలో ఉన్నావో, నిందల్లో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ నువ్వు కొన్నిసార్లు ఓడిపోయాను, పడిపోయాను, జారిపోయాను అనే పరిస్థితుల మధ్యలో ఉన్నావో, అంతటితో నీ పని అయిపోలేదు. ప్రభు అంటున్నాడు, అవి నీ మీద విజయము పొందటానికి నేను అధికారం ఇవ్వలా. ఆ విజయము నీకు కలుగు చేయటానికే కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు నీకు పడచూపినాయి. అందుకని ఈ విషయంలో నువ్వు అధైర్యపడద్దు, కానీ ఇదిగో నేను నీకు విజయము కలుగు చేస్తాను అని ప్రభు చెప్తున్నారండి. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నీతో చెప్పినది నెరవేరు వరకు విడవనని చెప్పాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ నిబంధన కలిగినప్పుడు, ప్రభుతో నీకున్న సహవాసం ఎలా ఉందో, శోధన కలిగినప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నువ్వు ప్రభుతో నడుస్తున్నటువంటి జీవితం అనుకుంటున్నావు, ఎలా ఉంది నీ జీవితం?
ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలు, ఆయన యందు విశ్వాసం, ఆయనతో సహవాసం, ఆయనతో కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? ఖచ్చితంగా ప్రభు నీతో చెప్తున్న మాట, నేను నిన్ను ఎన్నడూ విడవను, నీతో చెప్పినది నెరవేరు వరకు. ఈరోజు దేవునికి ఎక్కడ దూరముగా ఉన్నావో, ఏ స్థితిగతుల మధ్యలో పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభుకు అప్పగించుకో. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను, అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు నాయన. ఇదిగోనైనా నేను మీతో చెప్పినది నెరవేరు వరకు నేను విడవనని మీ వాక్యం చెప్తున్నమాట ప్రభు. ఒకవేళ వారు విశ్వాసములో కోల్పోయారు, పరిస్థితులు చూసి ధైర్యము కోల్పోయారు, ఇదిగోనైనా కొన్ని స్థితిగతులు చూసి భయాందోళన మధ్యలో ఉన్నారు, వారందరి నుంచి, ఆ స్థితిలో నుంచి లేవనెత్తి మీరు చెప్పిన వాగ్దానాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.